హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు ఎన్టీవీ. జీ తెలుగు మహోత్సవం అనేది రేపు ఈవెంట్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. సో జీ తెలుగు ఇనాగ్రేషన్ చేసి ఇప్పటికి 19 ఏళ్ళు అయిన సందర్భంగా చాలా గ్రాండ్గా ఈవెంట్ని అయితే చేస్తున్నారు. సో ఈ ఈవెంట్లో జీ తెలుగు కుటుంబంతో పాటు ఎంతోమంది ఆర్టిస్టులు అందరూ కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి రిహార్సల్స్ కూడా జరుగుతున్నాయి. సో ప్రజెంట్ ఇక్కడే ఉన్నాను. సో ఈ రిహార్సల్స్లో అమ్మోరు క్యారెక్టర్ చేసిన సునైనా గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ ఈవెంట్లో తను ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. యా, హౌ ఆర్ యూ? హలో అండి, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా రోజుల తర్వాత ఐ థింక్ చూశాను. సో అమ్మోరులో ఎలా ఉన్నారో ఆ సేమ్ అలాగే కనిపిస్తున్నారు ఇప్పుడు కూడా. ఏంటి ఆ సీక్రెట్ ఏంటి? అంటే మీరు చూసే చూపు నన్ను అమ్మోరులా కాకుండా ఇంకెలాగా మీరు చూడట్లేదు. సో ఎలా చూసినా అందులో ఆ పాత్రని మీరు మిళితమైపోయి చూస్తున్నారు కాబట్టి అది నాకు అడ్వాంటేజే. ఎప్పటికీ అలాగే ఉండగలగడం కూడా నిజంగానే బెస్ట్ థింగ్. సో అంటే ఇప్పుడు జీ తెలుగుతో మీకున్న అనుబంధం గురించి, అలాగే ఇప్పుడు ఏ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు? జీ తెలుగుతో అనుబంధం అంటే చాలా ఏళ్ల నుంచి అనే చెప్పాలి. ఎస్పెషలీ కోవిడ్ తర్వాత రేణు దేశాయ్ గారితో నేను చేసినటువంటి జీ తెలుగులో సందడి, మన సీరియల్స్ అన్నీ మళ్ళీ మొదలయ్యాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో మన వివిధ రకాల షోస్ని ప్రమోట్ చేస్తూ నేను చేసినటువంటి ప్రోగ్రామ్సే, కానీ దానికి మామూలుగా ఆదరణ లభించలేదు. సో ఎప్పుడు పిలిచినా ఈవెంట్ స్పెషల్గానే ట్రీట్ చేస్తారు. సో ఈసారి కూడా ఒక స్పెషలే. ఏం చేయబోతున్నాను ఏంటి అంటే తినే ముందే రుచి చెప్తే బాగోదు. జీ తెలుగు మహోత్సవంలో మీరు చూస్తే కన్నుల పండగగా, వీణులకి విందుగా అన్ని విధాలుగా ఉంటుంది. బాగుంటుంది. అంటే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారా లేదా స్కిట్ ఏమైనా చేస్తున్నారా? సో అట్లీస్ట్ అదైనా ఇన్ఫార్మ్ చేయండి. డ్యాన్స్ చేస్తాను, చేయిస్తాను, స్కిట్ చేస్తాను. చేసేటప్పుడు మీరే చూస్తారు, వేచి చూడాలి. కరివేపాకు లాగా చెప్పారు. ఇప్పుడు జస్ట్ అలా చెప్పేసాను. అంటే అట్లీస్ట్ ఇప్పుడు మీ ఫ్యాన్స్ చాలామంది వెయిట్ చేస్తుంటారు. సో మీరు డాన్స్ చేస్తున్నారా లేకపోతే స్కిట్ చేస్తారా అని అట్లీస్ట్ అదైనా చెప్తే వెయిట్ చేస్తారు. సరే, లిఖిషేట్రా రమ్యకృష్ణ గారు అసలు అమ్మోరు. సో ఇప్పుడు నేను ఇక్కడున్న డ్రామా జూనియర్స్తో కూడా మీ అందరికీ సుపరిచితురాలు లిఖిష ఉంది. దీన్ని బట్టి మీరు ఏమనుకుంటారో మీరే అనుకోండి, మీ ఊహకే వదిలేస్తున్నా. చాలా ఇంటెలిజెంట్గా ఆన్సర్ చెప్పారు. సో అలాగే ఫ్యూచర్ అంటే ఇంకా మూవీస్లో కూడా రీసెంట్గా ఆ ఒక్కటిలో కూడా యాక్ట్ చేశారు. సో అలాగే ఆ ఒకటి అడుక్కులో జానీ లీవర్ గారి అమ్మాయి ఉన్నారు కదా, వారికి డబ్బింగ్ చెప్పాను. అటు డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా నన్ను ఇండస్ట్రీ ఆదరిస్తోంది. బేసిక్గా అమ్మవారి సినిమా చేసినందుకు, ఆ పాత్ర చేసినందుకు ఆవిడే నా దగ్గరికి తీసుకొస్తుంది అవకాశాలు. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అంటే ఏమో ఆమెనే అడగాలి. ఓకే. సో అంటే మీరు నార్మల్గా చాలా ఫన్ కూడా ఉంటుంది మీలో. సో మీ యూట్యూబ్ ఛానల్స్ కూడా చూసాం. సో మీకు ఇంకా అమ్మోర్ క్యారెక్టర్ తర్వాత ఇంకా అంత మంచి ఎందుకు క్యారెక్టర్ పడలేదంటారు? అలానే లేదు, ప్రతి ఒక్కటి మంచి పాత్రే. అమ్మోరు లాంటి పాత్ర ప్రతి సినిమాలో చేస్తే 2 సినిమాల తర్వాత 3వ సినిమా మీరే చూడరు. సో రకరకాల పాత్రలు చేశాను. ఫర్ దట్ మ్యాటర్ అమ్మోరు అనేది నా ఫస్ట్ మూవీ కూడా కాదు. మనసు మమత నా ఫస్ట్ మూవీ. అక్కడి నుంచి అమ్మోరు వరకు వచ్చి ఆ తర్వాత టీవీలో డబ్బింగ్ ఆర్టిస్ట్గా, మళ్ళీ ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్గా, వెరైటీ ఆఫ్ రోల్స్, మళ్ళీ ఓ బేబీ, ఏ జానరాకి ఆ జానరానే అండి. సో 100% హ్యాపీ. ఓకే. సో మీరు బాగా ఫేమస్ అయింది యూట్యూబ్ వచ్చిన తర్వాత ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్గా కాబట్టి. సో జీ తెలుగు మహోత్సవం గురించి ఒక ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అయితే ఎలా చెప్తుంది అనేది ఒకసారి చెప్పండి. జీ తెలుగు మహోత్సవం ఇవాళ రేపు 1, 2, 5 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటేనే ఏ సభలకి సన్మానాలు చేసేయచ్చు. అట్లాంటిది నిర్విరామంగా ఇన్ని ఛానల్స్ పోటీ ఉన్నా కూడా 19 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని శుభ్రంగా ఈవెంట్ అంతా జరుపుకుంటుందంటే వసుదైక కుటుంబం. ఈ ఛానల్ వాళ్ళు, ఆ ఛానల్ వాళ్ళు అని విభేదాలు వారికేమీ లేవమ్మా. అన్ని ఛానల్ వాళ్ళు వచ్చి ఒకటే కుటుంబంలో ఉంటారు. వసుదైక కుటుంబం అన్న చందంగా జీ తెలుగు ఈవెంట్ జరుగుతుంది. అది కూడా జీ తెలుగు మహోత్సవం. మీరు చూస్తారు, మళ్ళీ చూస్తారు, ఇంకా ఆదరిస్తారు. ఈ 19, 29, 39, 100 సంవత్సరాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.